పాస్టర్లు సమాజాన్ని మార్చే నిర్దేశకులుగా ఉండగలిగితే వారికి ఖచ్చితంగా సమస్యలు ఉండవని, దైవ సేవకులైన పాస్టర్లకు తాను అండగా ఉంటానని తెనాలిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ది పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను పట్టణంలోని జయప్రకాష్ నగర్లో గల జియోన్ ఫైత్ సిటీ చర్చ్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బిషప్ పాముల పరంజ్యోతి అధ్యక్షత వహించారు. సహాయ కార్యదర్శి మల్లవరపు విజయ్ కుమార్ సభ పరిచయం చేశారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ డాక్టర్ పెనపాటి జాన్పాల్ క్రిస్మస్ వాక్య సందేశాన్ని అందజేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్రైస్తవం అనేది ఒక మతం కాదని, ఒక గొప్ప విశ్వాసమని చెప్పారు. క్రీస్తు చెప్పిన దయ, జాలి, కరుణ, శాంతి ప్రజలకు ఉండాలన్న అంశాలను పాస్టర్లు విరివిగా సమాజంలోకి తీసుకువెళ్లాలని తెలిపారు. నేటికి సమాజంలో అసమానతలు ఉన్నాయని, అవి తొలగిపోయి అందరూ సంతోషంగా ఉన్నప్పుడే క్రీస్తు మరణానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ అందరూ క్రీస్తును వారి హృదయాల్లోకి ఆహ్వానించుకోవాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ పాముల పరంజ్యోతి మాట్లాడుతూ సేవకులకు విరివిగా మేలు చేసి సహాయకులుగా ఉండాలన్న ఉద్దేశంతో ది పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలిని ప్రారంభించినట్లు చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ సేవకులకు తన వంతుగా అండగా ఉంటానని తెలిపారు. తొలుత అతిథులు క్రిస్మస్ ట్రీని వెలిగించి కేక్ కట్ చేశారు. అసోసియేషన్ సమకూర్చిన నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు, నగదు, పారితోషికాన్ని అతిథుల చేతుల మీదుగా పాస్టర్లకు అందజేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ సువర్ణరాజు, సభ్యులు రెవరెండ్ అన్నం ఆదం, విలియం కేరీ, పాస్టర్ పి ఏసేపు, పాస్టర్ జె శ్రీకందర్, రెవరెండ్ ఎం షడ్రక్, రెవరెండ్ గడ్డం జాన్ బాబు, బ్రదర్ సాల్మన్ అన్న, బిషప్ జె ప్రభుదాసు, బిషప్ చిలుక జాన్ వరప్రసాదరావు, రెవరెండ్ టి కిషోర్ బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, సుద్దపల్లి నాగరాజు పాల్గొన్నారు. అసోసియేషన్ కమిటీ సభ్యులు, గౌరవ సలహాదారులు పర్యవేక్షించారు. యావత్ ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ ఉందంటే అది క్రిస్మస్. ఎంతో సంతోషంగా, ఆనందదాయకంగా, చక్కగా జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. ఆ పండుగ అంటే క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చినందుకు కృతజ్ఞతగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఎంతో ఘనముగా జరుపుకునేటువంటి ఈ పండుగ. ఆయన ఈ లోకానికి మీ అందరికీ తెలుసు, మంచి మార్గాన్ని మనకు చూపించారు, మంచి బోధలు చేశారు. ప్రేమ, దయ, కరుణ, కనికరము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇలాంటివన్నీ కూడా మంచి బోధలు ఆయన చెప్పి మనకి ఒక మంచి మార్గాన్ని చూపించి ఆయన వెళ్ళిపోయారు. అయితే మనందరి కొరకు మరణించారు అని మనకు తెలుసు. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయన బోధనలో మనల్ని ఇతరులకు పంచడమే కాకుండా ఆయన బోధనలు ఏవైతే చేశారో ఆయన మార్గంలోనే మనం నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. ఇవాళ నేను పరంజ్యోతి గారిని చెప్తా సందర్భంలో మమ్మల్ని మాట్లాడబోయే ముందు ఇక్కడ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ప్రారంభించుకున్నాం. ఒకరి కోసం ఒకరు ఉన్నామని చెప్పే సందర్భంలో నేను అనుకుంటున్నాను మీరు ఇట్లన్నింటినీ ఇప్పటికే జయించుంటారని చెప్పి. జయించగలిగినటువంటి శక్తి మీకు, ఆ మహిమ జీసస్ క్రైస్ట్ వల్ల మీకు అది లభించింది. ఎందుకంటే మీరు నిత్యం మాలాంటి పాపుల్ని పుణ్యాత్మలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీకే సమస్య ఉంటే మాకు స్వస్థత చేయకూడదు. అందుకనే ఎవరైతే దైవజనులు ఉన్నాం మీ అందరూ కూడా ఈ సమాజంలో ఎవరైతే దయలేని వాళ్ళు ఉన్నారో, క్షమించలేని వాళ్ళు ఉన్నారో, కరుణ చూడలేని వాళ్ళు ఉన్నారో
వాళ్ళని కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఈనాటికి 2025 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ సమాజంలో అగాధాలు ఉన్నాయి, ఈ సమాజంలో అపశృతులు ఉన్నాయి. ఏది కులమైతే వద్దనుకుంటామో ఆ కులం గురించే మాట్లాడుకుంటా ఉంటాం నిత్యం. ఏ మతం అయితే వద్దనుకుంటామో మానవాళి అంతా కూడా మానవత్వంతో మనవడు కొనసాగించాలనుకునే ఈ సమాజంలో ఎన్నో రకాలైన మార్గాల ద్వారా విభజించు పాలించు అని చెప్పే కృత్రిమమైన ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉన్న ఈ సమాజాన్ని తట్టి లేపాల్సిన అవసరం, చైతన్యంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, మానవత్వంతో కూడినటువంటి మనుషులుగా తయారు చేయాల్సిన అవసరం. అలాంటి రూపశిల్పులు మీ అందరూ కావాలని, మీ ద్వారా పునీతం అవ్వాలి ఈ సమాజం అని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క పేట ద్వారా ఈ యొక్క తెనాలి పట్టణమే కాదు, తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా దైవత్వం, దేవుని ప్రేమ, సేవకుల్ని గౌరవించడం, సేవకుల్ని హక్కుని చేర్చుకోవటం, సేవకులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టాల్లో పంచుకోవటం, వేదనలో ఉన్నటువంటి ఆ వేదనకి వెళ్ళి పేట ఉంది వెనకమాల, మీకేమీ పర్వాలేదు, God can wipe the tears what you have. ఏదైతే నువ్వు కన్నీరు కలిగి ఉన్నావో, కన్నీటిని నువ్వు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ కన్నీటిని తుడుసువాడు దేవుడే. ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన ద్వారా ఈ యొక్క పేట అనేటువంటిది ఏర్పడింది. అందువలన ఈ యొక్క పేట ద్వారా సేవకులకి మేలు జరగాలి, సేవకులకి ఆదరణ కలగాలి, సేవకుల్ని మంచి యొక్క నడవడిలో నడిపించాలి.